ప్రతిపక్ష ఇండి కూటమి భవిష్యత్ ఏమంత ఉజ్వలంగా లేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పైగా బీజేపీకి శక్తివంతమైన యంత్రాంగం ఉందని, అది ఆషామాషి రాజకీయ పార్టీ కాదని, అన్ని వైపుల నుంచి దానిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో జరిగే బీహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్తో కలిసి మృత్యుంజయ్ సింగ్ యాదవ్ రాసిన కంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిసిట్ అనే పుస్తకాన్ని చిదంబరం గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండి కూటమి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని మృత్యుంజయ్ సింగ్ చెబుతున్నా, నాకైతే అలా అనిపించడం లేదు. దాని భవిష్యత్ ఉజ్వలంగా లేదు. బహుశా సల్మాన్ దీనికి జవాబు చెప్పగలరు. ఎందుకంటే ఇండియా కూటమి చర్చల బృందంలో ఆయన కూడా భాగస్వామి. నిజంగా కూటమి ఐక్యమత్యంతో ఉంటే నేనెంతగానో సంతోషిస్తా. కానీ అది చాలా బలహీనంగా ఉంది. అయితే దానిని ఒకటిగా కూర్చవచ్చు. ఇంకా సమయం ఉందని చెప్పారు. ఇక చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వంటి రాహుల్ గాంధీ సన్నిహితులకు కూడా కాంగ్రెస్ కు భవితవ్యం లేదని తెలుసంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎక్స్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలున్నాయనే భావనను కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు సీనియర్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికంటే ముందు భారతదేశం పాకిస్తాన్ ప్రతిష్టంభన సమయంలో ప్రధాని మోదీ విధానాలకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సమయంలో చిదంబరం వ్యాఖ్యలు వచ్చాయి. కాల్పుల విరమణ నిర్ణయంతో సహా అనేక ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ థరూర్ చేసిన వ్యాఖ్యలను అనేక మంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించడానికి మరియు శిక్షించడానికి ఉదహరించారు. మొత్తానికి పి చిదంబరం చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల వ్యూహాలపై, వారి సమన్వయంపై ప్రభావం చూపే అవకాశం ఉందనేది స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటుంది, తన వ్యూహాలను ఎలా మార్చుకుంటుంది అనేది వేచి చూడాలి. అయితే ఒక సీనియర్ నేత బహిరంగంగా ప్రతిపక్ష కూటమి భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.